ప్రత్యేక హోదా కోసం శనివారం వైకాపా రాష్ట్ర బంద్ చేపట్టిన తరుణంలో ఆ పార్టీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రతిస్పందించారు. విధ్వంసాలు సృష్టించాలంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేసినట్లు సిపి ఆరోపించారు. వైకాపా బంద్ శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా శాసనసభ్యులు మాట్లాడడం దురదృష్టకరమని గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆస్తులు ధ్వంసం చేయాలని ప్రజా ప్రతినిధులే వ్యాఖ్యలు చేయడం దారుణమని ప్రకటనలో పేర్కొన్నారు. 2 రోజుల క్రితం భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం వద్ద జరిగిన వైకాపా ధర్నాలో జలీల్ ఏమన్నారో ఓసారి చూద్దాం. రేపు 29వ తారీఖు చక్కగా పొద్దున్న 5ంటికి లేచి బస్సుల్ని ఇరగొట్టండి, ఇంచేయండి, బస్సులు మాత్రం నిలకూడదు. గట్టిగా పోరాటం. వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో రేపు బంద్ రోజు చూపించాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, కేసులేం కొత్త కాదు. 3 వాయిదాలు పడతాయి, 4 వాయిదాలు పడతాయి, తర్వాత కొట్టేస్తారు, ఊరి వేయరు. లేదంటే 3 నెలలు 2 నెలలు జైలు వేసే పని లేదు. ఈ కేసులన్నీ మామూలే. ఒకవేళ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అవగానే మా కేసులన్నీ రద్దు చేస్తాడు.